నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మేము కుమ్రంభీం డిస్టిక్ గిన్నెదేరు అనే గ్రామానికి రావడం జరిగింది. సో ఇది మా యొక్క వ్యవసాయ క్షేత్రం. చూడండి ఎంత బాగుందో. ఇది పొద్దున తీసిన వీడియో. ఇది చూడండి ఎలా ఉందో. ఎంత అందంగా ఉండిచ్చిన ప్రకృతి. ఇది చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ రావడం జరిగింది. నిన్నే వచ్చామండి హైదరాబాద్ నుంచి. చాలా రోజుల నుంచి కూడా వీడియో తీద్దామని అనుకుంటున్నాను, కుదరలేదు. చూడండి ఇది ఇక్కడ నుంచి. ఈయన మా బావగారు, ఈయనదేనండి. ఈయననే చేస్తాడు ఇప్పుడు ప్రజెంట్. ఇవి పెసళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇప్పుడు పూతకొస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి. అక్కడ వరి నాటు కోసం ఇంకా ఈసారి వర్షాలు లేక ఈసారి కొంచెం సరిగా రాలేదు. ఇది నాటు, వరి నాటు. అదండి చూసారా చుట్టుపక్కల అడవులు. ఇది పెసర పంట, అది మామిడి. అక్కడ మామిడి పెట్టడం జరిగింది. ఇది మామిడి అండి. పోయిన సంవత్సరం కాయలు పూత పూసి రాలిపోయింది. చూద్దాం ఈ సంవత్సరమైనా వస్తుందేమో. చూసారా ఇవన్నీ మాకు అడవి ప్రాంతం అండి. చూసారు, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారండి ఇదంతా అడవి. అందులో దూరంలో కనిపిస్తుంది చూడండి. అట్లా ఉంటుందండి. ఇది ఈ పైపు ద్వారా వాటికి నీళ్లు పెట్టడం జరుగుతుంది. ఫార్మింగ్. దీని మధ్యలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. దాని సలహాలు కూడా తీసుకోబోతున్నాము. ఎంత అండి, ఎంత. ఇక్కడ వచ్చేసి ఇటు ఊరు ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం కావాలి ఇంకా ఎన్నో వీడియోస్ తీయడానికి. ఇక్కడ ఇదంతా పత్తి అండి. ఇది కూడా మనదేనండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ చెట్ల వరకు, అక్కడ నుంచి అలాగా ఆ చెట్టు అవతల నుంచి కూడా మనది. అక్కడ నుంచి ఈ చేను. ఇవన్నీ మనకి ఇవి ఎన్ని మరొక మొత్తం 40 చెట్లు ఉన్నాయండి. ఇవి ఈ 40 చెట్లు ఈ సంవత్సరం మనకు కాయ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వరి నాటడం కోసం జంప్ కొట్టడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పక్కనే ఉంది నార అంటారు దాన్ని. అప్పుడు ఈ నాట్లు వేయడం జరుగుతుంది అన్నమాట. సో దానికోసం ఇప్పుడు రెడీ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత ఇంకొక మడి దానికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. చూసారా ఆ పిల్లోడు ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నారు.
మొత్తం పోతాయి. సో అది అక్కడ నుంచి మేము ఏం చేసామంటే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం అనమాట హైదరాబాద్కి. సో మా ఊరు నుంచి పట్టణానికి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు. ఆ 25 కిలోమీటర్లలో దాదాపుగా మనకు ఒక 18 కిలోమీటర్లు అడవి ప్రాంతం అనమాట. అడవి ప్రాంతం గుండా వెళ్తుంటే ఈ అడవిలో అన్ని గిరిజన ప్రాంతాలు, గిరిజన గూడాలు ఉంటాయి. చక్కటి వాతావరణం చూడ చక్కగా ఉంటుంది. అడవుల మధ్య నుంచి వెళ్తూ ఉంటే చక్కటి గాలి, పొల్యూషన్ లేనటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో వర్షాకాలం ఇంకా బాగుంటుందండి. చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వర్షం మీద ఆధారపడి మాత్రమే పంటలు వేస్తారనమాట. అయితే ఎక్కువ శాతం వీళ్ళు మన ఇక్కడ పత్తి పంట ఎక్కువగా వేస్తారు. కంది, పెసర సీజన్ బట్టి వర్షాకాలంలో మాత్రమే ఈ పంటలు వేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ప్రాజెక్టులు కానీ నదులు కానీ ఏమి లేవు, కాలువలు లేవు. సో వీళ్ళు పత్తి ఎక్కువగా పండిస్తారనమాట. పత్తి మీదే ఆధారపడి ఉంటుంది ఈ ప్రాంతం, గిరిజన ప్రాంతం అన్నమాట. కుమరంభీం జిల్లా హిరేన్ మండలంలోని ఈ వ్యవసాయ భూములు. అయితే ఫ్రెండ్స్, ఈ అడవులు కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అడవులు ఉన్నాయి అన్నమాట. చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కుమరం భీం జిల్లా నుంచి అక్కడ ఆదిలాబాద్ వరకు, అక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. చాలా దట్టమైన అడవులు అన్నమాట ఇవి. చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో.
ఇప్పుడు మేము అడవి ప్రాంతం దాటిపోయాము. ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కామన్నమాట. ఈ హైవే మనకు మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు కనెక్ట్ అవుతుందన్నమాట. 4 లైన్ హైవే, నేషనల్ హైవే చేశారు దీన్ని. అన్ని బైపాస్లలో పట్టణాల మీదుగా కాకుండా బైపాస్లుగా అన్ని ఈ రహదారిని నిర్మించారు. ఇప్పుడు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హైవే. చూసారా ఎంత అందంగా ఉందో, చూడండి. అసలు నాన్ స్టాప్, ఎక్కడ కూడా మనం సిటీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని బైపాస్లు గుండా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది సో ఇప్పుడు మనం హైదరాబాద్ గుండా మనం ప్రయాణిస్తున్నాం అనమాట. చూడండి రూట్ ఇది. రీసెంట్గానే ఒక 3-4 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇది స్టార్ట్ అయిపోయి. చక్కగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు మొదటి టోల్ వస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పిన కదా, ఈ హైవేకి ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదటి టోల్ ఇది మందమరి దగ్గర ఉంటుంది. మనకు హైదరాబాద్ రావడానికి ఇది ఫస్ట్ టోలు. దీంతో పాటుగా మనకు ఒక 4 టోల్స్ వస్తాయి అన్నమాట హైదరాబాద్ చేరుకునే వరకు, రింగ్ రోడ్ది కాకుండా. ఇది మందమరి పట్టణం. ఇదంతా కూడా మనకు ఏ ఇబ్బంది లేకుండా బారికేడ్స్తో కట్టేశారు. ఇదంతా కూడా మనకు సింగరేణి ప్రాంతం అనమాట. ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, తర్వాత అండర్ గ్రౌండ్ మైనింగ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సింగరేణి ప్రాంతం అనమాట. చూడండి ఇది రోడ్డు మాత్రం సూపర్గా ఉంది కదండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ హైవే గురించి కానీ ఈ అడవుల గురించి కానీ మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేస్తారని, మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. తప్పకుండా అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నాకు ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఊహిస్తున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియోని కంటిన్యూ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా ఇస్తారనుకుంటున్నాను. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇంకా ఎన్నో వీడియోలు నేను తీస్తాను. మంచి మంచి వీడియోస్, మంచి మంచి పట్టణాలు, మంచి మంచి హైవేస్, అడవులు, కల్చర్, ఫుడ్ ఇవన్నీ తిరిగి చేయాలనుకుంటున్నాను. సో మీరు